రైట్ కొత్తగా వాహనాలు కొనేవారికి నూతన విధానం అందుబాటులోకి రానుంది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ కు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరమే లేదు. వాహనం కొనుగోలు చేసిన షోరూం వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. కొత్తగా వెహికల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం కానుంది. అంటే కొత్తగా కొనుగోలు చేసే నాన్ ట్రాన్స్పోర్ట్ మోటార్ సైకిళ్లు, కార్లకు మొదటి రిజిస్ట్రేషన్ సమయంలో వాహనాన్ని ఆర్డీఓ కార్యాలయానికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాహనం కొనుగోలు చేసిన తర్వాతే అధీకృత డీలర్ శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా కొత్త జీవో విడుదలైంది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వాహన్ సారథి పోర్టళ్లను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చే చర్యల్లో భాగంగా ఇకపై షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. గతంలో మోటార్ సైకిళ్లు, కార్లు వంటి వ్యక్తిగత వాహన కొనుగోలుదారులు ఇకపై ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే వాహన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. తర్వాత వాహన రిజిస్ట్రేషన్ కార్డు, ఆర్సీ కూడా యజమాని ఇంటికి పోస్టు ద్వారా రానుంది. ఈ కొత్త విధానంలో షోరూం వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా రవాణా శాఖ అవసరమైన సాఫ్ట్వేర్ మార్పులు చేయాలని 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ టీఆర్ షోరూంలోనే ఇస్తున్నారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ సైతం అక్కడే పూర్తి కానుంది. వాహనాన్ని విక్రయించే డీలరే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. అయితే ఈ పోర్టల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే కేంద్రం తీసుకువచ్చిన వాహన్ సారథి పోర్టళ్ల ద్వారా పలు రాష్ట్రాల్లో షోరూంలోని డీలర్ల వద్దనే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. అయితే తెలంగాణలో కూడా పూర్తి స్థాయి అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వాహన రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేవని షోరూం నిర్వాహకులు తెలుపుతున్నారు. ప్రభుత్వం తరపున ఆదేశాలు వస్తే స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారు. మరోవైపు ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి గైడ్ లైన్స్ తక్షణమే ఈ నిబంధనలను అమల్లోకి తీసుకురావడానికి రూపొందించాలని కోరుతున్నారు. రీసెంట్ గా మన తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది ఏంటి అంటే కనుక ఇంతకుముందు వెహికల్స్ రిజిస్ట్రేషన్ అనేది మనకు ఆర్టీఏ ఆఫీస్లో అవుతుండే. సో ప్రజెంట్లీ ఏంటంటే ఆ పాలసీని ఏదైతే ఉందో డీలర్షిప్లోనే అంటే షోరూమ్స్లోనే రిజిస్ట్రేషన్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఓన్లీ కన్జ్యూమర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవే నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మాత్రమే. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మాత్రమే ఇంకా ఆర్టీఏ ఆఫీస్లోనే అవుతాయి. సో ఇది రీసెంట్గా మనకి చాలా స్టేట్స్లో ఆల్రెడీ అమల్లో ఉంది. సో ఇప్పుడు తెలంగాణ ఏదైతే గవర్నమెంట్ ఉందో అది కూడా ఇంప్లిమెంట్ చేయబోతుంది. సో ఇంకా షోరూమ్స్కి అయితే ఏం గైడ్ లైన్స్ అయితే రాలేదు. సో మేబీ ఇట్ విల్ బి టేక్ అనదర్ 15 to 20 days ఫర్ గైడ్ లైన్స్. సో అది రాగానే మేము స్టార్ట్ చేస్తాం ప్రాసెస్. దీనివల్ల కస్టమర్స్కి ఇంకా ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు. మిడిల్ మ్యాన్ ఏజెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ త్రూ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు ఏ డీటెయిల్స్ అయినా కూడా వాళ్ళు ఎడిట్ చేసుకోవాలంటే డీలర్షిప్లోనే ఎడిట్ చేసేసుకుంటారు. సో ఎవ్రీ టైం వాళ్ళు ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు. సో ఏదైనా ఓల్డ్ వెహికల్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మాత్రం ఆర్టీఏకి వెళ్తారు. కొత్త వెహికల్స్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో అది మన షోరూంలోనే అవుతుంది. సో ఇంతకుముందు ఏంటంటే మనకి డీలర్ నుంచి వెహికల్ డెలివరీ అయిపోయిన తర్వాత 5 daysకు 6 daysకి వెహికల్ డెలివరీ డాక్యుమెంట్స్ అన్నీ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళం. కస్టమర్కి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత స్లాట్ బుక్ చేసి అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫోటో దిగడం ఇలాంటి ప్రాసెస్ ఉండే అన్నట్టు. సో ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఏం ఇంప్లిమెంట్ చేసిందంటే ఇంకో 15 daysలో 15 రోజుల్లో మనకి నేరుగా మన ఆర్టీఏ సైట్లోనే అన్ని డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్తో పాటు వెహికల్ ఇచ్చేస్తున్నాం అన్నట్టు. సో ఆర్సీ కార్డ్ అనేది విత్ ఇన్ 15 days ఆర్ 20 daysలో వాళ్ళు ఏదైతే అడ్రస్ ప్రూఫ్ ఇచ్చారో ఆ అడ్రస్కి నేరుగా కొరియర్ వెళ్ళిపోతుంది అన్నట్టు. సో కస్టమర్ ఒకవేళ పేషెన్స్గా ఓపికగా ఉండి తీసుకుంటే మాకు బర్డెన్ కస్టమర్ కూడా ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది కస్టమర్కి షోరూమ్ని ఇవ్వడం చాలా బెనిఫిట్ అండి. వ్యక్తిగత వాహనానికి సాధారణ నెంబర్ కావాలనుకుంటే వాహనం కొన్న సాయంత్రం లోపు లేదా మరుసటి రోజు రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. కానీ అదే ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే తమ వాహనానికి వచ్చిన నెంబర్ను లేదా ఫ్యాన్సీ నెంబర్ను కేటాయించుకోవాలనుకునే వారికి మాత్రం పాత పద్ధతే కొనసాగుతుంది. ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఆన్లైన్లో ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుని నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్యాన్సీ నెంబర్ కూడా స్పాట్లో వచ్చేలా ప్రభుత్వం చూడాలని కస్టమర్లు కోరుతున్నారు. गाड़ी लेते शोरूम से जो आरटीओ निकाले कानून अच्छा है, कानून किसी के लिए अच्छा है, किसी के लिए बैड है. कई को बोले तो अपन को फैंसी नंबर जो ख्वाहिशमंद रहते
वो लोग इंतज़ार नहीं कर सकते गाड़ी के लिए। अब एग्जांपल मेरे फैंसी नंबर होना, अब 4 महीने के बाद सीरीज आती, जब तक गाड़ी का वेट नहीं कर सकते। हाँ। अब जो नॉर्मल आदमी है जो विदाउट नंबर मतलब नॉर्मली जो रेगुलर नंबर है उन्हें लेने वाला ले लेता गाड़ी। अब हमारे सर के लोगों को परेशानी होती, फैंसी नंबर के वास्ते अगर लेना चाह रहे गाड़ी तो अच्छा नहीं है। एक बोलता अब आदमी थोड़े दिन गाड़ी इस्तेमाल कर लेता, अब 3-4 महीने वेट करना बोल तो गाड़ी पुरानी हो जाती, फ़ायदा क्या होने, इतना पैसा लगा के करके फ़ायदा नहीं रहता। उसके हिसाब से अपने को एक हिसाब को देखो तो अच्छा नहीं है। ముఖ్యంగా మన గవర్నమెంట్ ఏదైతే తీసుకొచ్చిందో మన షోరూంలోనే వెహికల్ ఎక్కడైతే కొత్త వెహికల్ కొనుగోలు చేస్తున్నామో అక్కడే రిజిస్ట్రేషన్ కూడా ప్రక్రియ కూడా తీసుకొని వచ్చింది. ఇది చాలా ఉపయోగకరం. అంటే ఇప్పుడు దీనికోసం ఆర్టీఓ ఆఫీస్లో చుట్టూ తిరిగి స్లాట్ బుకింగ్ చేసి అది నెలల టైం తీసుకొని చాలా టైం పడుతుంది. ఇది చాలా మంచి పని. కాకపోతే దీనిలో కొన్ని నెగిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. మొదటి వచ్చేసి దీనిపైన ఆధారపడి చాలామంది ఉన్నారు. మన మీడియేటర్లు అయితే సరే కొంత బ్రోకర్లు అంటే అది విషయం. వీటి ఉపాధి కల్పన ఏంటి, వీటికి కూడా ఏదో ఒక వీళ్ళందరికీ కూడా ఒక ఉపాధి అనేది కల్పించాలి. అంతేకాకుండా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వెహికల్ తీసుకొని టెంపరీ రిజిస్ట్రేషన్ అయితే చేసిన తర్వాత కొందరు కస్టమర్లు సెలెక్టివ్ నెంబర్స్ అడుగుతారు. అంటే వాళ్ళ లక్కీ నెంబర్స్ కానీ లేకుంటే వాళ్ళకి ఇష్టమైన నెంబర్లు కానీ వాటికి ఏ విధంగా కేటాయిస్తారు, దీనికి ఎంత సమయం తీసుకుంటారు, ఇది కూడా మొత్తం ముఖ్యంగా ఒక ఇది నోట్ తయారు చేసి ఒక ప్రెస్ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం సార్. ఇది అంటే గతంలో ఆర్టీఓకి వెళ్తే ఎన్ని రోజులు పట్టేది, ఇప్పుడు షోరూంలో చేస్తారు కదా. అదే షోరూంలో చేయడం చాలా మంచి పని. ఎందుకంటే లైన్లు క్యూలో వెళ్ళాలా, లైన్లో ఉండాలా, ఇలాంటివి ఉండదు. స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే ఉండదు. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళడంలో ఇదంతా సమస్య ఉండేది కాదని లేదు, ఇది మంచి ప్రక్రియే. ఆర్టీఓ ఆఫీస్లో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఏదైనా లైసెన్స్ బుక్ చేసుకోవాలంటేనే 40 days 1 month ఆ టైం తీసుకుని స్లాట్ బుకింగ్కి. ఇదంతా టైం వేస్ట్ కాకుండా చేస్తున్నారు, బాగానే ఉంది. ఇంట్లో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, అవి కూడా సరిదిద్దుకుంటే ఇంకా జనాలకు ఉపయోగకరంగా ఉంటుంది నా ఉద్దేశం. ఈ సరికొత్త మార్పుతో ఆర్డీఏ కార్యాలయాల్లో రద్దీ తగ్గడమే కాకుండా అవినీతికి తావు లేకుండా సేవలు అందుతాయని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా ఇంకా సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై షోరూం నిర్వాహకులు పెదవి విరుస్తున్నారు.